అందరికీ నమస్కారం. సన్ ఆఫ్ గుడ్ టైటిల్, ప్రతి ఒక్కరికి పలానా వాళ్ళ తాలూకు అని చెప్తారు. చాలా ఈజీగా క్యాచ్ అయ్యే టైటిల్ సన్ ఆఫ్ అంటే తండ్రి కొడుకు మధ్య ఉన్న బంధం అనేది చెప్పకుండా చెప్తుంది టైటిలే. పర్టికులర్గా మీరా గారు చాలా అందంగా ఉన్నారు. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చూసేదానికి ఆ ఫోటో చూడంగానే ఒక గుడ్ పెయిర్. అలానే సింహాద్రి గారు, సాయి సింహాద్రి గారు యూఎస్ నుంచి వచ్చి ఆయన ప్యాషన్తో నటుడు అవ్వాలి అనే కోరికతో అక్కడి నుంచి వచ్చి ఎంతో కష్టపడి ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంటే చాలా కష్టపడి పైకి వచ్చి ఆ వ్యక్తి ఇలా రావటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఎవరికైనా సరే ఇవాళ వచ్చి స్టేజ్ మీద ఇక్కడ మాట్లాడుతున్నారంటే అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా మేము ఎప్పుడు ఈ పొజిషన్కి రావాలని అనుకుంటారు. ఇది చూసేవాళ్ళు కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్, అంతేగాని ఇది ఒక మనకేదో క్రెడిట్ అనేది కాదు. మనం ఎప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాలి, మనం నలుగురికి ఎలా వెళ్ళాలి. ఇది పవర్ఫుల్ మీడియా. సినిమా అనేది మనం ఏం చెప్పాలనుకునేది పర్ఫెక్ట్గా చెప్తే చాలా ఈజీగా క్యాచ్ అవుతుంది. దీన్ని ఎందుకంటే ఇవాళ హార్డ్ అండ్ మనీ ఎవరిదైనా సరే ఇవాళ సినిమాలు చాలా వస్తున్నాయి. బట్ ఏంటంటే కంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందులో వినోద్ కుమార్, నేను సహచరులు, నాకు ఎప్పటి నుంచో తను వాళ్ళు ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ వెరీ హ్యాపీ. మంచి ఆర్టిస్టు. సో ఒక క్యారెక్టర్తో ఒక సెంటిమెంట్ సినిమాని పెట్టుకొని ప్లాన్ చేశారు. షార్ట్స్ చూసాం, మ్యూజిక్ కూడా చూశాను. డెఫినెట్గా ఆ క్యారెక్టర్స్ దాంట్లో బలమైన సెంటిమెంట్ అనేది ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఇవాళ ఒకటి పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తున్నాయి. జనానికి థియేటర్కి వెళ్ళాలంటే మొన్న లాస్ట్ వీక్ 2 వీక్స్ తీసుకుంటే 14 సినిమాలు ఒక వీక్ 8 పిక్చర్స్ ఇలా వస్తున్నాయి. బట్ ఏంటంటే మనం తీసేటప్పుడు మనం ఏది చేసినా సరే వాళ్ళ నెంబర్ ఆఫ్ కంటెంట్స్ వస్తున్నాయి కాబట్టి మనం ప్రొడక్షన్లో, ఎందుకంటే ఆమె శోభ గారు చాలా ఎప్పటి నుంచో ఉంది ఇండస్ట్రీలో, ఆలోచన చేసే మేడం ఆమె. డెఫినెట్గా మంచి కంటెంట్తో వస్తే మాత్రం డెఫినెట్గా ఇవాళ చిన్న సినిమాలే ఆదరిస్తున్నారు. పెద్ద సినిమాలు వస్తున్నాయి కానీ ఫైనాన్షియల్గా సక్సెస్ అవడం అనేది చాలా కాస్ట్ ఎక్కువైపోయి అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఒరిజినల్గా హిట్ అయినా కూడా ఆ కాస్ట్ మీట్ అవ్వలేక ఫెయిల్ అవుతున్నాయి. బట్ ఇవాళ ఇది ఒక ఆపర్చునిటీ ఫర్ ఆల్ స్మాల్ పిక్చర్స్కి. ఏదో సినిమా ఉంది, అదే సినిమాని ప్యాషన్గా తీసుకునే వాళ్ళకి డెఫినెట్గా ఇది మంచి వేదిక అవుతుంది. ఏదో మనం కూడా సినిమాలోకి రావాలి, లేకపోతే నా దగ్గర డబ్బు ఉంది, లేకపోతే నా దగ్గర ఏదో ఉందని చేసే వాళ్ళకైతే ఈ రోజుల్లో చాలా కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. సస్టైన్ అవటం అనేది చాలా కష్టం. బట్ చాలామంది నిర్మాతలకి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, కొత్తగా రాబోయే ఔత్సాహిక నిర్మాతలకు కానీ ఎవరికైనా, చాలా టాలెంట్ ఉన్నవాళ్ళు, గుర్తింపు లేని వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అంటే అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు. మీరు కొంచెం టైం ఎక్కువ తీసుకొని అయినా సరే మంచి వాళ్ళని చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఫుల్ సోల్ పెట్టి చేస్తారు. డెఫినెట్గా వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినట్టు అవుద్ది, మనం కూడా ఒక మంచి ప్రోడక్ట్ చేసినట్టు అవుద్ది అని ఫీల్ అవుతూ ఈ ప్రోడక్ట్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, వీళ్ళు చేసిన ఎఫర్ట్ కానీ ఏదైనా సరే పబ్లిసిటీ ద్వారా కూడా వెళ్ళాలి. కాబట్టి మీరు కూడా మన పబ్లిసిటీ కొంచెం మీడియా వాళ్ళు కూడా కొంచెం ఇలాంటి చిన్న సినిమాలు కొంచెం ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా కంటెంట్, ఎందుకంటే ట్రైలర్లోనే తెలిసిపోద్ది ఏదైనా జనం వస్తారా రారనేది. ఆ ట్రైలర్ అనేది మీ ఎడిటర్స్ మీరు అందరూ చూసుకొని చేస్తే డెఫినెట్గా అట్రాక్ట్ చేస్తారు. డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. బట్ రిలీజ్ ఇంకా 2 days, అదే టైం కూడా వెరీ షార్ట్. డెఫినెట్లీ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఇన్ ద లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అశోక్ గారు, వన్ జస్ట్ లైక్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అశోక్ గారు మాకు తెలుసు, బట్ సన్ ఆఫ్ రామనాథం. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్తే బాగుంటుంది. అశోక్ కుమార్, సన్ ఆఫ్ రామనాథం. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. థ్యాంక్ యూ. అండ్